హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి చట్నీ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది మనకి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం కళాయిలోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోని ఒక స్పూను పచ్చెనగపప్పు అలాగే ఒక స్పూను మినపప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులోని మనం ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. ఒక 6 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి నేను. కొద్దిగా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసిన టమాటీ ముక్కలు వేసుకోవాలి. పెద్ద సైజు టమాటీలు అయితే 2 వేసుకుంటే సరిపోతుందండి. చిన్నవి అయితే ఒక 3. అలాగే 2 ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి మగ్గుతాయి కదండి, టమాటీలు ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి అండి, ఇందులో ఒక 4 వెల్లుల్లి గుడ్లు కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను కల్లుప్పు అయితే వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకునేటప్పుడు మనం చూడాలండి, లేదంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి మనం నార్మల్ సాల్ట్కి కల్లుప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ సాల్ట్ మనం 2 వంతులు వేస్తే ఇది 1 వంతే వేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు మనం ఎంత వేసుకుంటే అంత మంచిదండి, కళ్ళకి చాలా మంచిది. అలాగే మనకి బ్లడ్ కూడా బాగా చేరుతుందండి. అన్నిటికీ కూడా మనకి కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది. ఇలా మనం మామూలుగా డైరెక్ట్గా కూరల్లో అది వేసేటప్పుడు చాలామంది తినకపోవచ్చు. కాబట్టి చట్నీలు చేసుకునేటప్పుడు ఇలా కరివేపాకును వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ పేస్ట్లో చేసుకోవాలండి. చేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.